ఇలాంటి అడ్వాంటేజ్. హోరాహోరీ ఫైట్ అని అంటున్నారు, ఇవన్నీ అంటే హోరాహోరీ ఫైట్ అంటే సింపుల్ గా చెప్తున్నా, ఇప్పుడు కొన్ని సర్వేలు వచ్చినాయి, సర్వేల్లో అక్కడికి గెలుస్తుంది అని కొన్ని సర్వేలు వచ్చినాయి. అయితే ఆ సర్వేలు ఒక సర్వే కంప్లీట్ అవ్వక ముందే ఇది కావాలని చెప్పి చేయించిన సర్వే అని చెప్పి జనాలు మాట్లాడుకుంటున్నారు అంటే అది ఎంత దిక్కుమాలిన సర్వే అండి. కేసీఆర్ భాషలో మాట్లాడుకోవాలంటే ఇదేం ప్రశ్న, దిక్కుమాలిన ప్రశ్న అంటాడే, అది దిక్కుమాలిన సర్వేనే. ఎందుకంటే అసలు సర్వే రిపోర్ట్స్ మొత్తం డిస్కషన్ అయిన తర్వాత కనీసం ఒక 2 గంటలన్నా ఆలోచించి దీనిలో లూప్ హోల్స్ ఏంటి బయటికి తీస్తారు ఎంత మేధావులైనా. అలాంటిది అసలు అతను ఎత్తుకున్న దగ్గర నుంచినే ఇదేదో కావాలని చేసిన సర్వే అన్నట్లుంది. ఇంకా అందుకని వాళ్ళు ఓటమి భయంతోనే ఇలాంటి ఎక్స్ట్రా మ్యాజిక్ జోలికి వెళ్తున్నారు. ఈ మాట్లాడే మాటలు కూడా ఎక్స్ట్రా మాటలు. వాళ్ళు ఒక లైన్ ఉన్నది, ఆడబిడ్డనా రౌడీ బిడ్డనా అనే ఒక లైన్ తీసుకున్నారు. దాన్ని ఎట్లా మీకు చూస్తారు? ఇప్పుడు రౌడీ అండి పోని నాకు తెలీదు మీకు తెలీదు, నవీన్ యాదవ్ రౌడీ అని మీకు తెలిసింది, మీకు ఉప్పు అందింది. ఎప్పుడు అందింది? మీకు అధికారం పోయిన తర్వాత, ఒక 2 ఏళ్ళు గడిచిన తర్వాత, అతన్ని క్యాండిడేట్ గా సెలెక్ట్ చేసిన తర్వాత అతను రౌడీ అయ్యాడా? మరి 10 సంవత్సరాలు మీరేం గుడ్డి గుర్రాలు పడుతూతున్నారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఫుల్ మెజారిటీ కదా. మరి ఆ సందర్భంలో శ్రీశైలం యాదవ్ ఇచ్చే ఫండ్స్ మీకు కావాలి, అతని ప్రచార రథాలు మీకు కావాలి. అప్పుడు వాళ్ళ అబ్బాయి రౌడీ అని గుర్తురాలే. శ్రీశైలం యాదవ్కి రౌడీ షీట్ ఉందని నీకు గుర్తురాలే. ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చింది. ఇది జనాలు ఆయనకి మేయర్ టికెట్ కూడా ఇచ్చినాడు శ్రీశైలం యాదవ్ కి, అండ్ వాళ్ళ భార్యకి రెహమత్ నగర్ కార్పొరేట్ టికెట్ ఇచ్చిండు కేసీఆర్. ఆయన మేయర్ అభ్యర్థిగా ప్రకటించిండు, కలిసి ప్రచారం చేశారు. అప్పుడు అసలు భుజాల మీద ఆయనని కీర్తించారు. ఇవాళ వాళ్ళ అబ్బాయి రౌడీ అయ్యాడు. ఎవరు మర్చిపోరండి. ఇప్పుడు మనమే గుర్తు చేయక్కర్లా. ఆ ఏరియాలో ఆ రేడియస్ లో ఉన్న వాళ్ళకి మనకంటే బాగా గుర్తుంటాయి. అందుకని చెప్పి నీ రౌడీ కార్డు కూడా పనిచేయలే ఇక్కడ. ఇకపోతే నెక్స్ట్ ఇంకొక కార్డు తీశారు, బాకీ కార్డు అని. ఓకే, నిజమే, రేవంత్ రెడ్డి గారు చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యారు, 2 ఏళ్లలో ఫెయిల్ అయ్యారు. మరి మీరు 10 ఏళ్లలో ఫెయిల్ అయిన దాని సంగతి ఏంటి? 10 ఏళ్ళు ఎందుకు మీరు ఫెయిల్ అయ్యారు? ఒక మనిషిని నీకు 10 సంవత్సరాలు చదివినా పాస్ గానే నువ్వు 2 సంవత్సరాలు చదివి పరీక్ష రాసిన వాడిని తప్పాడని మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? అసలు నువ్వు నీ గురించి మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మాట్లాడాలో తెలుసా అండి? కేసీఆర్ గురించి మాట్లాడాలంటే ఉద్యమం అప్పటి నుంచి మాట్లాడాలి. ఒకటి, ఉద్యమం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి నేను విలీనం చేస్తాను ఏది మీరు తెలంగాణ ఇస్తే నా పార్టీని విలీనం చేస్తా అని చెప్పావు కదా. వాళ్ళు అందుకేగా ఇచ్చారు. నువ్వు ఢిల్లీ వెళ్ళావు కదా, ఢిల్లీ యాత్ర చేసావు కదా. కేటీఆర్ ఎప్పుడు చెప్తుంటాడు 100 పిల్లులను చంపి కాశీ యాత్ర చేసిన కథ చెప్తుంటాడు అందరికి. ఇప్పుడు ఈయన కూడా తెలంగాణ 1400 మంది బిడ్డల్ని చంపి కాశీ యాత్ర చేశాడు, ఢిల్లీ యాత్ర చేశాడు. ఢిల్లీ యాత్ర వెళ్ళి ఏం చేశాడు? అక్కడ సోనియా గాంధీతో కలిసి వీళ్ళ ఇంట్లో కుక్క పిల్లతో సహా ఫోటోలు దిగారు. కూతురు, కొడుకు, అందరు, కోడలు, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇంట్లో ఉన్న కుక్క పిల్లతో సహా ఫోటో దిగారు మీరు. అది ఏం సంకేతం? నువ్వు కాంగ్రెస్లో విలీనం చేస్తావనే కదా. అది అయిపోయింది, వచ్చావు, విలీనం చేయలా. అక్కడి నుంచి నీ బాకీ కార్డు ఉంది మా దగ్గర. మరీ జనాల్ని అమాయకులు చేసి మాట్లాడితే కుదరదు. అది అయిపోయాక దళితుడిని సీఎం చేస్తావు. అది అయిపోయిన తర్వాత ఇంకో మాట ఏం చెప్పావంటే, ఇప్పుడిప్పుడే వచ్చిన తెలంగాణ, అమాయక ప్రజలు తెలంగాణ ఒక దళిత బిడ్డకి సీఎం చేస్తే మళ్ళీ ఇది ఏమైద్ది ఏదో అన్నాడండి, ఆగమైతుంది నా తెలంగాణ. అందుకని ఒక సరి అయిన లీడర్ వచ్చే వరకు, అంటే ఒక గట్టి నాయకుడు వచ్చే వరకు నేనే సీఎంగా ఉంటాను అని చెప్పాడు. 10 సంవత్సరాల్లో నీకు దళితుల్లో ఒక గట్టి నాయకుడిని నువ్వు తయారు చేయలా, తెలంగాణ తయారు చేసుకోవాలా. ఇంతమంది విప్లవకారులను తయారు చేసిన తెలంగాణ, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ తెలంగాణ, విప్లవాల పోరుగడ్డ అంటారు. ఇట్లాంటి తెలంగాణలో
నీకు ఒక మనిషిని సీఎం చేయాలంటే నీకు అనిపించలే, మళ్ళీ నీ కొడుకుని చేద్దామా? ఒకవేళ మేనల్లుడికి మంచి పరపతి ఉందని మేనల్లుడు ఎక్కడవుతాడు అని చెప్పి కొడుకుని చేయటానికి నువ్వు ఎన్ని అష్ట కష్టాలు పడ్డావో ఆపసోపాలు పడ్డావో అందరికీ తెలుసు. అక్కడి నుంచి మొదలెడితే దళితులకు 3 ఎకరాలు, దళిత బంధు అన్ని వరుస. మరి నీకు ఇంత బాకీ కార్డు ఉన్నప్పుడు 2 సంవత్సరాల బాకీ కార్డుకి 10 సంవత్సరాల బాకీ కార్డుకి ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? సరే కాంగ్రెస్ గెలుస్తుందని అంటున్నారు, ఎంత మెజారిటీ రావచ్చు అంటున్నారు మీరు? అంటే నేను మెజారిటీలు, నేనేం సెఫాలజిస్ట్ కాదండి. కాకపోతే ఏంటంటే జనరల్ గా మనకున్న ఒక 5-6 రకాల పాయింట్లు ఏదైతే కేసీఆర్ వాళ్ళు, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళ మీద బాణాలు వేస్తున్నారో, వీళ్ళు ఏమి బాణాలు అటువైపు వేస్తున్నారో ఆ రకంగా చూసుకుంటే, ఈ 4-5 రకాల విషయంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉంది. వీళ్ళు గెలవలేం కాబట్టే భయమేసి ఒక రకమైన మాటలు మాట్లాడుతున్నారు. పైగా వాళ్ళు గెలవడానికి ఇంకొకటి ఏంటి అంటే, ఈ నియోజకవర్గంలో ఓల్డ్ సిటీని వదిలేసేస్తే మిగతా అన్ని నియోజకవర్గాలలో లెక్కేసుకుంటే హైదరాబాద్ సిటీలో ఈ నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువ ఉన్నారు. అవును, 1,20,000 వరకు 1,20,000 ముస్లింస్ ఉన్నారు. ఆ ముస్లింస్ విషయంలో అజారుద్దీన్కి ఈ రోజు మంత్రి పదవి ఇచ్చినందుకు గాను అది వాళ్ళకి ఒక ఎడ్జ్ పాయింట్. మేము మైనారిటీల వైపు ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మైనారిటీల వైపు ఉంది అనడానికి అసలు ఒక గొప్ప సాక్ష్యాలు ఎవరు? బండి సంజయ్. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఖాన్లు పార్టీ అని ఆయన బిరుదు ఇచ్చాడు కదా. మరి అలాంటప్పుడు ప్రజలు కూడా ఇది అర్థం చేసుకుంటారు కదా. అర్థం చేసుకుని ముస్లిమ్స్ కూడా ఏం ఆలోచిస్తారు, మన ఎలాగా ఆ ఖాతాలో వేసారు కదా వాళ్ళు, మనం ఎందుకు ఇంకో ఖాతాలోకి వెళ్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు.